1,00,000 మందికి ఒక్కళ్ళు తక్కువ ఉన్న అనుమానం ఉంటే డ్రోన్ల ద్వారా చూసుకుంది. రేపు ఇంద్రవెల్లి మీటింగు 1,00,000 దాటింది. రైతులు గోసపడుతున్నారు. అందుకోసం రైతు గోస పేరుతో మేము కల్లా తిరుగుతున్నాం అంటున్నారు. టీఆర్ఎస్ కార్యకర్తలు, నాయకులు తప్ప వాళ్ళు వెంబడి రైతులు ఎవ్వరు లేరు ఇక్కడ. మళ్ళీ ఇప్పుడు ఆశీర్వాద్లో కూడా మళ్ళీ ప్రేమ్ సాగర్ ఏంటి ఇదంతా గుర్తొచ్చుల గురించి ఏం లేదు. ప్రతి కార్యకర్త ఎవరైతే 10 సంవత్సరాలు కష్టపడినారో వాళ్ళందరికీ న్యాయం జరుగుతుంది. రేపు ఏజెన్సీ ప్రజలకు మరి ఇల్లు కట్టియగలుగుతారా, లేదంటే దీనివల్ల ఏం చెప్తారు? ఏజెన్సీ నేను కట్టినే చెప్తాను, ఇచ్చినో ఇన్ని ఇస్తాను, ఇన్ని ఇస్తాను, ఇవి అవుతుందని చెప్తాను. కష్టపడ్డ ప్రేమ్ సార్ రావుకి న్యాయం చేయలేదు, వీడికి ఎందుకు కష్టం? వాళ్ళ బాధ ఏంటంటే ఏదో నన్ను రెచ్చగొడుతున్న ఏదో బయటకు వచ్చి మాట్లాడి వాళ్ళ దగ్గరికి వస్తాను. ఆ పరిస్థితి ఏం లేదు. వెల్కమ్ టు ఆర్టీవీ. నేను మీ రవినాయక్. 1,00,000 మందికి ఒక్కళ్ళు తక్కువ ఉన్న అనుమానం ఉంటే డ్రోన్ల ద్వారా చూసుకోండి. రేపు ముఖ్యమంత్రి సభ సక్సెస్ కాబోతుందని మంచిర్యాల ఎమ్మెల్యే ప్రేమ్ సాగర్ చెప్తున్నారు. అవసరం వస్తే కార్యకర్తలకు ముఖ్యమంత్రితో కావాల్సిన నిధులు ఇప్పించి వాళ్ళ సంక్షేమం కోసం నేను బాధ్యత తీసుకుంటానని ప్రధాన గ్రామాలు తిరుగుతూ సభాస్థలిని పరిశీలిస్తున్నారు. మనతో పాటు మంచిర్యాల ఎమ్మెల్యే గారితో మాట్లాడుతున్నారు. సార్ నమస్తే సార్. ఏంటి సార్ ఎట్లుండబోతుంది రేపటి సభ ఏంటి? ఇంద్రవెల్లి మీటింగు 1,00,000 దాటిండ్రు. ఆ మీటింగ్ కన్నా కూడా ఇప్పుడు ఇంకొక 20,000 ఎక్కువ అవుతారు. అంటే ప్రతి గ్రామంలో మొత్తం గ్రామాలు తిరగలేకపోతే మండల వాళ్ళతో వీళ్ళతో మాట్లాడిన గ్రామాలకు కూడా మాకున్న కార్యకర్తలతో మాట్లాడడం జరిగింది. ప్రతి కార్యకర్త ఇప్పటివరకు మొన్న డిసైడ్ చేసి ఒక బస్సు పంపిస్తే మా ఒక్కటి దగ్గర 2 కావాలని ప్రతి దగ్గరికి వెళ్ళి ప్రెషర్ పెరిగింది. దాంతో బస్సులు ఎక్కడెక్కడ లాస్ట్కు బస్సులు కాకపోతే మ్యాక్స్లు, ట్రాక్, మన ఇది తుఫాన్లు అవన్నీ వెహికల్స్ అరేంజ్ చేస్తున్నాం. ఇప్పుడే ఈ ముందట మాటలు చూసినాం. జైనుల బస్సు తక్కువ అండి, మళ్ళీ అదిలో నుంచి బస్సులు 14 బస్సులు అరేంజ్ చేయడం. ఇట్లా మొత్తం అంటే బస్సులు ఇక్కడెక్కడి నుంచి చెప్పకుండా అన్ని బస్సులు 1,250 నుంచి 1,300, 1,290 అట్లా మొత్తం బస్సులు వస్తాయి. బస్సులలో కూడా మొదలు మేము బస్సు ఎట్లా నేను దాన్ని భయపడ్డాం ఫస్ట్. ఇవాళ పరిస్థితి ఏంటంటే బస్సుకు ఈ దగ్గర వాళ్ళు అయితే 20-30 కిలోమీటర్లు అయితే 75 మంది కూడా వచ్చే పరిస్థితి కనబడుతుంది. దీన్ని బట్టి మా అంచనాల కన్నా చాలా ఎక్కువ వస్తుంది. ఈ ప్రోగ్రాం ద్వారా తెలంగాణ రాష్ట్ర ప్రజలకు ఉమ్మడి జిల్లా కుమరంభీం ఆసిఫాబాద్ జిల్లా నుంచి కొండారెడ్డిపల్లి గ్రామంలో రెబ్బెర మండలంలో ఆసిఫాబాద్ కాన్స్టిట్యున్సీ కుమరంభీం ఆసిఫాబాద్ జిల్లా జరిగే ఈ సభ ద్వారా రాష్ట్రంలో ఉన్న ప్రజలందరికీ, ప్రతిపక్షాలకు కూడా, బీజేపీ వాళ్ళకు కానీ టీఆర్ఎస్ వాళ్ళకు ఒక సందేశం. అపోజిషన్ పార్టీలకేమో ప్రజలందరూ వ్యతిరేకమైనరు, అది ఇదని కళ్ళాలెంబడి తిరుగుతాను, కళ్ళాలెంబడి దిగి వాళ్ళు కళ్ళ ఇది కలుతాను, వాడు ఇంకో చెప్తాను. వాళ్ళు ఉన్నప్పుడు 10 ఏళ్ళు వాళ్ళు ఏం చేయాలి, రైతులు అడగోస పెట్టుకుని తెలుసు రైతులకు. లేనప్పుడు ఇప్పుడు కళ్ళాలెంబడి తిరిగి కన్నీళ్ళు కడతాను. ఇంకో బ్యాచ్ బీజేపీ బ్యాచ్ ఇంకా ఆలు తిరుగుతాను కళ్ళాలెంబడి. తిరిగి ఆలు చేసింది ఏం లేదు. 12 ఏళ్ళ 3 పరిపాలన రైతులకు ఏం చేసినారో చెప్పండి. మా తెలంగాణ రాష్ట్రం తీసుకున్న డబ్బు తెలంగాణ రాష్ట్రం నుంచి ఏవైతే పన్నుల రూపంలో కేంద్ర ప్రభుత్వం తీసుకుందో అన్న 90% మాకు ఇస్తే సంతోషం. రైతులు గోసపడుతున్నారు. అందుకోసం రైతు గోస పేరుతో మేము కల్లా తిరుగుతున్నాం అంటున్నారు. ఇప్పుడు కొనుగోలులో జాప్యం ఉంది, మీరు తిరుగుతాను చూస్తాను కదా, మీరు వాళ్ళకి ఒక్కసారి వాళ్ళ దగ్గర కానీ మీ దగ్గర కానీ తిరిగేటప్పుడు మంది చూడండి. టీఆర్ఎస్ కార్యకర్తలు, నాయకులు తప్ప వాళ్ళు వెంబడి రైతులు ఎవ్వరు లేరు ఇక్కడ కూడా. మీకు కావాలంటే మంచిర్యాల మేము చూపిస్తాను. లాస్ట్కి మంచిర్యాల సరే ఈ 3 సంవత్సరాలు ఇంతవరకు ఎప్పుడు రైతులు రోడ్డు మీద రాలి చేయలేదు. మొన్న సరే అనుకోంగా పిడుగులు పడి చనిపోయిన 4. దాంతో సరే వాళ్ళకి ఏదో బొక్క దొరికినట్టు వచ్చిండ్రు. 4 గంటలు కూర్చున్నారు. మొత్తం మీరు తరకాయలు ఎక్కువ పెట్టుండే ఆ తరకాయల పేర్లు కూడా ఇస్తారు లిస్టు. ఆడ ఉన్న 125-130 మంది ఉన్నారు. ఆ 130 మంది ప్రతి ఒక్క టీఆర్ఎస్ కార్యకర్త, ఒక్క రైతు లేడు.
దాన్ని బట్టి అర్థమైతే ఏందంటే వాళ్ళకి వశపడతలేదు. ఈ రాష్ట్ర ప్రభుత్వం గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వం జరిగే ప్రభుత్వంలో ఇదే పరిస్థితి ఇట్టే కొనసాగితే 2028 29 సరే 6 నెలలు మరి ఢిల్లీ సిస్టమ్ బట్టి ఉంటుంది. ఎలక్షన్‌లు ఎప్పుడైనా కూడా కాంగ్రెస్ పార్టీ ఖచ్చితంగా సెంచరీ కొడుతది సార్. జన సమీకరణలో సెంచరీ కొడుతది. సెంచరీ కొడితే వాళ్ళకి పుట్టగతులు ఉన్నాయని చెప్పి ఇట్లా కళ్ళాలెంబడి తిరిగి ఏదో చేసి ఓ ఎండకు తీసినట్టు చెమటలు చూసుకుంటా ఓడి చేసి ఓ కాడ పోయి ఓళ్ళు వడ్లు చెక్ చేసి తాళ్ళు తీసుకుంటారు. ఈ అన్ని రకాల డ్రామా కంపెనీలు ప్రజలు నమ్మరు. ఎందుకంటే ప్రజలు వాస్తవంగా వాళ్ళకి ఏం చేసిందనేది చూస్తారు. ఏం జరిగిందని చూస్తారు. అది జరిగింది మేము వాగ్దానాలు ఎట్లా చెప్పినా ఎన్నికల ముందు చెప్పినాయని నువ్వు తూచా తప్పకుండా చేసుకుంటూ పోతాను. మేము కూడా ఒప్పుకుంటాను 100% మేము చేయలేకపోయినాం. ఉన్న ఆర్థిక వ్యవస్థను బట్టి కొన్ని ఇబ్బందులు ఉన్నాయి. ఇంకా చేసేటున్నాయి. ఇంకా మాకు 2.5 సంవత్సరాల సమయం ఉంది. తప్పకుండా ఎన్నికల ముందు చెప్పిన ప్రతి పని చేస్తాం. కొంచెం వాళ్ళు మాకు మొత్తం కాల్ చిప్పిచ్చారు. ఆ చిప్పను ఇంట్లాడితే ఒక గింజ కూడా దొరుకుతారు. ఇక ముఖ్యమంత్రికి ఉప ముఖ్యమంత్రికి వాళ్ళ ముక్కాలు చేతులు ఎత్తి మరేదో మహాభారతం ఎక్కడ ఉన్నది. ఆ కృష్ణుడు కాలు చిప్ప ఏమైనా ఉందా అని ఒక్క మెతుకు దొరికితే ఆ ఒక్క మెతుకు దొరికితే మొత్తం తింటే మొత్తం ఆడ అన్నం తయారైతే అక్కడ ఋషులందరూ వచ్చి ఆ టెన్షన్‌లో ద్రౌపది ఉంటే అట్లా చెప్తే మొత్తం ఋషులందరూ వచ్చి భోజనం చేస్తే ఋషులకు భోజనం చేయలే. కృష్ణుడు కడుపులో ఆ మెతుకేసుకుంటే ఇట్లా వేవదీస్తే అక్కడ స్నానం చేసి అప్పటిదాకా దుర్వాస మహర్షి బాగా కోపిస్తాడు. ఆడ పోయి చూసి మేము తను స్నానం చేస్తాం భోజనం రెడీ అంటే ఇక్కడ లేదు. ఆమె బాగా టెన్షన్‌లో భయపడితే ఆడ ఏం షాప్ ఇస్తాడని భయపడితే కృష్ణుడు వచ్చి ఒక మెతుకు తింటే వాళ్ళు అక్కడ మొత్తం ఋషులందరూ తిన్నట్టు అయిపోయిందిరా మొత్తం. తిన్నట్టు అయిపోయి వాళ్ళు ఇప్పుడు వాళ్ళు ఇటు భోజనానికి కూడా రాలేదు. ఆ రకంగా మాకు కాల్ తెలంగాణ ఆర్థిక పరిస్థితి అట్లున్నదాన్ని ఆ ఒక్క మెతుకు ఏదో ఉంటే ఆ మెతుకుని పట్టుకొని ఇద్దరు ముఖ్యమంత్రిని ఉప ముఖ్యమంత్రి తిప్పలు పడి ఇప్పటిదాకా నడిపించుకుంటూ వస్తాను వ్యవస్థ. వాళ్ళు చేయలేని పనులు చెప్పిన పనులు మేము దాదాపు 90% చేసినాం. ఇప్పుడు మేము కూడా దేవుళ్ళం కాదు. మాకు కూడా కొంత వ్యవధి కావాలి. ఉన్న పరిస్థితులు ఆర్థిక పరిస్థితి చూసుకుంటూ ప్రతి చేసుకుంటూ పోతాం. 205 అంటారు. 6 గ్యారెంటీలలో 400 వాగ్దానాలు ఇవన్నీ దానికి అంటే నాలుక ఒక బొక్కు ఉండదు. వాళ్ళకి ఎట్టు పడితే మాట్లాడచ్చు. వాళ్ళు ఇష్టమని మాట్లాడతాను. రమ్మని చెప్పిన అట్టిగా మాటలు కాదు. ఎక్కడికైనా చర్చకు సిద్ధంగా లెక్కలతో సహా నా దగ్గర ఉన్నాయి ప్రతిదీ. ఇక మిగిలింది ఈ సభ ద్వారా అదే అడగబోతున్నాం. ముఖ్యమంత్రి సభ అనగానే ప్రేమ్ సాగర్ గుర్తుకొస్తారు. ఇంద్రవెల్లి దళిత దండోర సభ, అక్కడి నుంచి కార్గే మీటింగ్, ఆ తర్వాత నిన్న పిప్రి మీటింగ్, మళ్ళీ ఇప్పుడు ఆసిఫాబాద్లో కూడా మళ్ళీ ప్రేమ్ సాగర్ ఏంటి ఇదంతా? గుర్తొచ్చుడు గురించి ఏం లేదు. ఇలా ఎవరి గొప్పతనం ఏం లేదు. ఇలా ముఖ్యమంత్రి గారికి నమ్మకం ఉన్నది. రెండోది ఏంటంటే ప్రజలతోటి దాదాపు 26 సంవత్సరాల నుంచి ఒక అనుబంధం ఉన్నది. ప్రజలతో అన్నిటికన్నా ఎక్కువ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు అనుబంధం ఉన్నది. అంటే కష్టకాలంలో 10 ఏళ్ళు చేసిన కొన్ని సమస్యలు ఉన్నాయి, ఇబ్బందులు ఉన్నాయి లేవంటాం. బట్ ఇబ్బందులు కూడా ఖచ్చితంగా ప్రతి కార్యకర్త ఎవరైతే 10 సంవత్సరాలు కష్టపడి పనిచేసినా వాళ్ళందరికీ న్యాయం జరుగుతుంది. వాళ్ళ ఉన్న అవసరాల దృష్ట్యా వాళ్ళ అవసరాలను బట్టి ప్రతి ఒక్కరికి ఏ రకంగా ఇట్లా అయితే లాభం చేస్తూ ఉంది. ఏదైనా సందేహం లేదు. కొంత ఉంటుంది రిజర్వ్ ప్రతి ప్రభుత్వం వచ్చినప్పుడు కొన్ని ఇబ్బందులు ఉంటాయి. ఆ ఇబ్బందులు ఎదుర్కొంటాం తప్పితే మా దగ్గర ఏ రకమైన ఇబ్బంది లేదు. ప్రజలకు మా మీద నమ్మకం ఉంది. ప్రజలకు గౌరవ ముఖ్యమంత్రి మీద నమ్మకం ఉంది. ఇక్కడ జిల్లా నాయకులు మా మీద నమ్మకం అంటే మా జిల్లా నాయకులు అందరి మీద నమ్మకం ఉంది. మా కార్యకర్తలు ప్రజల దగ్గరికి పోయి చెప్తే ఇలా ఒక్క బస్సు ఇస్తామంటే వాళ్ళు తిరిగి చెప్తే వాడని చెప్తే మా ఒక్క 2 కాలు మేము వస్తాం ఎక్కడొక్కడ తయారవుతాం. ఇలా కొమరం మేము కోటారికి పోయిండ్రు. ఏజెన్సీలో మీకు మంచి పేరు ఉంది. ఇంతకుముందు కూడా పలు అభివృద్ధి పనులు చేసి మీరు ఎమ్మెల్సీ ఉన్నప్పుడు ఎట్లుంది? చాలా రోజుల తర్వాత ఏజెన్సీ చాలా రోజుల తర్వాత పోతే సరే కొటారిలో మేము ఇచ్చినా కనబడుతున్నాయి ఇలా ఇండ్లు. వాళ్ళు డబుల్ బెడ్రూమ్ ఇల్లు సినిమానే కనబడుతుంది. మిగిలింది రాంగా ఆడ దగ్గర వాళ్ళు ఆగిన నేను అటుపక్క 6.5 కాలనీ చూసినాం ఇంట్లో. అప్పుడు దాదాపు 20 సంవత్సరాల కింద 2006లో ఆ 6.5 కాలనీ ఏర్పాటు చేసినప్పుడు ఆ కాలనీకి అప్పుడు రెడ్డి నాకు ఇన్ఛార్జ్ మంత్రి, నేను ఇప్పుడు బ్యాంక్ చైర్మన్ ఎమ్మెల్సీ కాలనీ ఇంకా పోవడం జరిగింది. పోయినప్పుడు చూస్తే వాళ్ళ గూనెలు అవన్నీ చూసిన తర్వాత ఇబ్బంది అనిపించి రెడ్డి నాయక్ తెలంగాణ అన్న ఇది మా మొత్తం గవర్నమెంట్ మన ముఖ్యమంత్రి గారు శాచురేషన్ మోడల్లో ఇల్లు ఇస్తామని చెప్పాను. వీళ్ళు కూడా అల్ల ప్రజలే కదా. ఇప్పుడు వాళ్ళకి ఇచ్చాడు అక్కడ ఇచ్చే 70,000 60,000 అప్పుడు 35,000 ఉండే. 35,000 వీళ్ళకి కూడా ఇస్తే కొంత ఆర్థిక వెసులుబాటు అయితే వాళ్ళు ఇల్లు కట్టుకుని చెప్తే అప్పుడు ఇచ్చిన పైసలు తప్ప ఆ ఇల్లు తప్ప ఇంతవరకు మళ్ళీ ఇల్లు లేదు, మన్ను లేదు. మొత్తం అన్నీ కూలిపోతానే ఇక పెంకలని పోతానే అంత భయానకర పరిస్థితి ఉన్నది. వాళ్ళు అప్పుడు అడిగితే చెప్పిన తప్పకుండా ఇందిరా ఇల్లు దాంట్లో ఒక 28 మంది పిఓటి వాళ్ళు ఉన్నారు. అంటే అది కోలాబ్స్ ఉన్నారు. వాళ్ళే సపరేట్ వాళ్ళ కోటా సపరేట్ వస్తే మిగతా వాళ్ళు ఉన్నారు. వాళ్ళు 100 అడిగితే 28 దాటిపోతాయి. ఇంకా 70 వెళ్ళి ఈ సంవత్సరం 20 మళ్ళీ ఒక సంవత్సరం వస్తే ఈ ఎన్నికల్లో కూడా 100 పూర్తి చేసేదాన్ని. ఇట్లా ప్రతి జాగాల సమస్యలు ఉన్నాయి. అభివృద్ధి విషయానికి వచ్చినప్పుడు
గుండి పిడిచి ఆస్వాద్ కిలోమీటర్ ఉంటుంది. గుండికి ఆస్వాద్ 1.5 కిలోమీటర్ 2 కిలోమీటర్ లోపలే ఉంటుంది. ఆ గుండికి పోవాలంటే ఇక్కడి నుంచి వాంకిడి రోడ్ పోయి బెండార దాకా పోయి బెండార నుంచి బెండార కాదు ఇంకోటి ఏదో 25 కమాన దాకా పోయి కమాన నుంచి మళ్ళీ అటు అడ్డం పోయి మళ్ళీ వెనక వాపస్ నుంచి ఇటు ఈ రోడ్ ప్యారలల్గా వస్తే అంటే గుండోళ్ళు వర్షాకాలం వాళ్ళ ఊరు గురించి ఆస్వాదం రావాలంటే 25 కిలోమీటర్లు 26 కిలోమీటర్లు అవుతుంది. ఇప్పుడు నేను సాక్షి చేసింది పిల్లలు అయిపోయినాయి. ఖచ్చితంగా ఇప్పుడు ముఖ్యమంత్రి గారి మీటింగ్ ఆ సబ్జెక్ట్ కూడా ప్రస్తావించి అది కూడా పూర్తి చేసే కార్యక్రమం ఖచ్చితంగా చేస్తాం. ఏం చెప్తారు ఏజెన్సీలో 25 ఇండ్లు చూపెడతారు, తర్వాత రేపు ఏజెన్సీ ప్రజలకు మరి ఇండ్లు కట్టియగలుగుతారా, లేదంటే దీనివల్ల ఏం చెప్తారు? ఏజెన్సీ కాంగ్రెస్ వాళ్ళు అని బీఆర్ఎస్ వాళ్ళు అంటున్నారు. సరే వాళ్ళు ఏం చెప్తారో మేము చెప్పడం అవసరం లేదు. మేము ఆల్రెడీ చేసినది చెప్పుకుంటారు. మేము చేయింది సినిమా మన ఏమంటారు వీడియోలు తీస్తలేము. అంటే ఏది రీల్స్ మార్పింగ్ అంటారు దాన్ని ఏమంటారు నాకు తెలియదు పూర్తిగా. టెక్నాలజీ నేను బాగా వీక్. అదే చేసి వాళ్ళు చేస్తాను తప్పితే మేము అట్లా చేయలేదు. మేము వాస్తవం మేము కట్టినే చెప్తాను. ఇన్ని ఇస్తాను ఇవి అవుతున్నాయని చెప్తాను. ఈ సభ ద్వారా ప్రజలకు ఏం చెప్తారు అంటే ఈ సభ ద్వారా ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాకు గౌరవ ముఖ్యమంత్రి గారు రాజశేఖర రెడ్డి గారు ఉన్న టైంలో చేశాను. తర్వాత ఇప్పుడు గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారే ఈ ఉమ్మడి జిల్లా మీద సరే ఇక్కడి నుంచే ప్రస్థానం ఆయన కూడా ఇంద్ర నుంచి మొదలుపెట్టిన ఆయన కూడా ప్రేమ ఉన్నది జిల్లా ప్రేమ బాగున్నది అత్యంత ప్రేమ ఉన్నది ఇక్కడ. ఎందుకంటే ఆదివాసులు గిరిజనులు దళితులు బలహీన వర్గాలు లేకపోతే ఇంకా ఓబీసీలు బ్యాక్వర్డ్ క్లాస్ అందరూ ఉన్నారు కాబట్టి ప్రేమ ఎక్కువ ఉన్నది. ఖచ్చితంగా మహబూబ్నగర్తో పాటు నేను ఎన్నికల ముందు కూడా ఇంద్రవెల్లి సభ టైంలో కూడా అదే అడిగినాను. మాకు 75 సంవత్సరాలు నష్టపోయినాం, మాకు కనీసం గెలిస్తే మేము మహబూబ్నగర్తో పాటు మా జిల్లాను కూడా తీసుకోవాలని చెప్పినాం. దాని తగ్గట్టు దాదాపు ఈ ముఖ్యమంత్రి అయినాక 7 సార్లు వచ్చింది ఇప్పటికే జిల్లాకు. ఆసిఫాబాద్ జిల్లాకు మొదటిసారి వస్తుంది. ఈ ద్వారా సందేశం ఏం పెడతారంటే కాంగ్రెస్ ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారి నాయకత్వం కాంగ్రెస్ ప్రభుత్వం ఇందిరమ్మ రాజ్యంలో ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాకు జరిగిన నష్టం ఖచ్చితంగా అట్లీస్ట్ ఒక సగం అన్న ఈ టర్మ్లో పూడ్చగలుగుతాం. ఇంకో టర్మ్ గౌరవం ముఖ్యమంత్రి అవుతాడు తప్పకుండా కాంగ్రెస్ ప్రభుత్వం అవుతుంది. ఆ టైంలో మొత్తం ఇక్కడ ఉందో మిగతా కర్నూలు జిల్లాతో పాటు రంగారెడ్డి జిల్లాతో పాటు సమానంగా ముందుకు తీసుకునే ప్రయత్నం చేస్తారు. బీఆర్ఎస్ వాళ్ళు మరో ప్రధాన ఆరోపణ చేస్తున్నారు, కష్టపడ్డ ప్రేమ్ సార్ రావుకే న్యాయం చేయలేదు, వీడికి ఎందుకు వస్తున్నారు ముఖ్యమంత్రి. అది మా కుటుంబ సమస్య. మా కుటుంబ సమస్య అది వాళ్ళు చెప్పితే కాదు, మా కుటుంబ సమస్య మేము తెలుసుకుంటున్నాం. కాంగ్రెస్ పార్టీలో చాలా ఉంటాయి, చాలా కొన్ని అంటే మిగతా రీజనల్ పార్టీలకి ఒక్క కేసీఆర్ చెప్తున్నాను రాదు కదా. ఇక్కడ చాలా ఈక్వేషన్ ఉంటాయి, సమీకరణాలు ఉంటాయి, అవన్నీ ఉంటాయి. దాని తర్వాత జరుగుతుంది. పార్టీ గౌరవ ముఖ్యమంత్రి అందరూ కలిసి నిర్ణయం తీసుకొని చేస్తారు. ఇప్పుడు నాకు లేని బాధ వాళ్ళకి ఎందుకు? వాళ్ళ బాధ ఏంటంటే ఏదో నన్ను రెచ్చగొడుతూ ఏదో బయటకు వచ్చి మాట్లాడి వాళ్ళ దగ్గరికి వస్తాను. ఆ పరిస్థితి ఏం లేదు. ఇన్ననే ఉంటూ చేసుకుంటాం, అన్నీ అయితే అన్నీ జరుగుతాయి. రేపటి సభ ద్వారా ప్రజలకు రేపటి సభ ద్వారా ప్రజలకు 2.5 సంవత్సరాల్లో గౌరవ రేవంత్ రెడ్డి గారి ముఖ్యమంత్రి నాయకత్వంలో ఇందిరమ్మ రాజ్యంలో ఈ ఉమ్మడి జిల్లాకు దాదాపు 75 సంవత్సరాల నుంచి జరగని ప్రగతి వెనుకబడిన జిల్లాకు కనీసం ఒక 20-30% ఈ జిల్లాను తీసుకొచ్చాం. ఇప్పటివరకు ఇంకో 2 సంవత్సరాలు ఇంకో 20% చేస్తాం. చేసి మిగతా నాకు కోరిక ఒకటే, మిగతా జిల్లాలకు మేము మా ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా తక్కువ కాదు, మీ అందరికన్నా మేము మంచిగా ఉన్నాం, మాకు నీళ్ళు ఉన్నాయి, మాకు వనరులు ఉన్నాయి, మైన్స్ ఉన్నాయి, వ్యవసాయం భూమి మంచి భూమి ఉన్నది కాబట్టి మీ అందరికన్నా మేము మంచుకుంటాం అనే రీతిలో 5-6 సంవత్సరాలుగా మాట్లాడుతున్నారు. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాకు గతంలో అన్యాయం జరిగింది, ఈసారి న్యాయం చేయండి అని అంటున్నారు. అక్కడ నుంచి రెస్పాన్స్ ఉందా? మీరు చెప్తారు రెస్పాన్స్ ఉన్నదో లేదో పిప్రి సభలో మీరు విన్నారు. నేను చెప్పాల్సి పిప్రి సభలో గౌరవ ముఖ్యమంత్రి గారు చెప్పాను, దానికి నేను జవాబు చెప్పాల్సి వస్తుంది. ఆయనే చెప్పాను నేను జవాబు. ఇక్కడ ఈ ద్వారా ఒకటే సందేశం ఏంటంటే 2.5 సంవత్సరాల ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలోని ఇందిరమ్మ రాజ్యంలో ప్రజలు మమ్మలను మేము చేసిన కార్యక్రమాలను, మేము చేసిన అభివృద్ధిని, మేము చేసిన సంక్షేమాన్ని ప్రజలు మమ్మల్ని నమ్ముతున్నారు, మాకు ఒప్పుకున్నారు, మాకు మద్దతు ఇస్తున్నారు అని ఒక సందేశాన్ని రాష్ట్రానికి మొత్తం ప్రత్యేకంగా అపోజిషన్ వాళ్ళకు ఒక హెచ్చరిక. మీరు అన్నట్టు లేదు, మీరు అన్నట్టు ఇది ఇక్కడ వాస్తవాలు ఫీల్డ్ మీద వేరే ఉన్నాయని చెప్పడం కోసం చేస్తున్నాం. దీని ద్వారా మాకు ధైర్యం వస్తుంది. గౌరవ ముఖ్యమంత్రి గారు ఇటువంటి సభ ద్వారా ఇంతమంది వచ్చి మా సభ నేను చేసిన కార్యక్రమం మెచ్చుకున్నాడు. పార్టీ వీక్ అయినప్పుడల్లా ప్రేమ్ సాగర్ రావు గుర్తుకొస్తుండ్రు. అది ఇంద్రవెల్లి, మంచిరాలు, ఇంకోటి పిప్రి, అవన్నీ ఇప్పుడు పార్టీ వీక్ అయిందా స్ట్రాంగ్ వీక్? కాంగ్రెస్ పార్టీ ఎప్పుడు వీక్ ఉండదు. కాకపోతే కోఆర్డినేషన్ చేసుకుని అందరినీ కలుపుకొని చేయాల్సి వస్తుంది. రెండోది ఏంటంటే కాంగ్రెస్ పార్టీ గురించి ఒక సామెత ఉంది,
కాంగ్రెస్ పార్టీ అనేది గరక లాంటిది. గరక అనేది ఎండాకాలం వచ్చిందనుకో ఎర్ర మొత్తం మైదానం లెక్క అవుతుంది. ఒక్క వాన కొట్టిందనుకో ఒక వారం రోజులు మొత్తం పచ్చిగడ్డ లెక్క అవుతుంది. ఒక కాంగ్రెస్ పార్టీ అట్నే కాంగ్రెస్ పార్టీ ఎప్పుడు చచ్చిపోదు. మోడీ అన్నట్టు మోడీ చంపడు, కేసీఆర్ చంపడు. కాంగ్రెస్ పార్టీ ఆ కాలక్రమేణా వాళ్ళే పోతారు తప్పితే కాంగ్రెస్ పార్టీ పోదు. ఏం చెప్తారన్న రేపు ముఖ్యమంత్రి ఏ టైంకి రాబోతున్నారు? తర్వాత సభ ఎన్ని ముఖ్యమంత్రి స్టార్ట్ కాబోతుంది? ముఖ్యమంత్రి 4:30 ప్రజలకు తిండి ఏర్పాటు కూడా అన్ని చేస్తున్నారు, భోజన చేస్తున్నాం. అన్ని సౌకర్యాలు. రకాల ఇప్పుడు ముఖ్యమంత్రి గారు 4:30కు పిపిలిలో దిగుతారు. అక్కడ కార్యక్రమం చూసుకొని కోటారిలో దిగుతారు. కార్యక్రమం చూసుకొని దాదాపు ఒక గంటన్నర అక్కడ ఆదివాసులతోటి స్థానిక కొంచెం ఉంటారు వాళ్ళందరితో మాట్లాడి, అంటే ఆదివాసీల సమస్యలు పూర్తి అండ్లా కూడా పీఓటీ వాళ్ళు కాబట్టి వాళ్ళ సమస్యలు అర్థం చేసుకొని ఏం చేయాలి ఇంకేం చేయాలని ఒకటి ఆలోచించుకొని ఆడికి వెళ్ళి 6 o'clock బయలుదేరి 5:30 6:15 బయలుదేరి 6:30 ఇక్కడికి వస్తాం. ఇది సభ. ఈ వీరిది భోజనానికి సంబంధించి మటుకు అంటే మీటింగ్ తర్వాత భోజనం ఉంది కాబట్టి తొక్కేసలాట కాకుండా 4 పెట్టేస్తున్నాం. ఇప్పుడు అటుపక్క ఫస్ట్ జిన్నింగ్ మిల్లేమో నర్సీపూర్ కాకినాడ వాళ్ళకు, ఆ తర్వాత ఇప్పుడు ఇదేమో ఆశీర్వాద్ వాళ్ళకు, ఈ పక్కది అది మహిళలకు. ఎక్కడెక్కడ బోర్డులు పెట్టేస్తాం మహిళలకు అని డిస్టర్బ్ లేకుండా. ఇక్కడ ఇబ్బంది కాకుండా మీద పడకుండా. దీని 1,00,000 మంది భోజనం పెడుతున్నారు రేపు. చూడరు మీరు భోజనం 1,00,000 మందికి పెడతాం, 1,20,000 మందికి పెడతాం. రేపు 170 క్వింటాల బియ్యం వచ్చి ఎందరికైతే వాళ్ళని చెప్పని చెప్పి ఏం చెప్తారన్న ఈ జిల్లా ప్రజలకు ముఖ్యమంత్రి మన జిల్లా ప్రేమ ఉంది కాబట్టి ఎన్నిసార్లు వచ్చింది, ఈసారి కూడా వస్తున్నాడు. ఆసిఫాబాద్ జిల్లాకు మొదటిసారి వస్తున్నాడు ముఖ్యమంత్రి అయిన మొదటిసారి వస్తుంది కాబట్టి ఈ సభను ఇంత పెద్ద ఎత్తున విజయవంతం చేస్తే మనకు రేపు ఎక్కువ నిధులు సంక్షేమంలో కూడా ఎక్కువ పాత్ర మనకు ఎక్కువ షేర్ మనకు తీసుకునే అవకాశం ఉంటుంది. కాబట్టి ప్రజలందరూ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు అందరూ కూడా కష్టపడి ఈ సభను పెద్ద ఎత్తున విజయవంతం చేయండి. కార్యకర్తలు చాలా కష్టాలు ఇబ్బందులు ఉన్నాయి. తప్పకుండా ప్రతి కార్యకర్తకు వాళ్ళ అవసరాన్ని బట్టి తప్పకుండా న్యాయం జరుగుతుంది. ఇంకా 2.5 సంవత్సరాలు ఉంది, మళ్ళీ చేయబోతుంది. కానీ ఈ 2.5 సంవత్సరాలు కార్యకర్తల సమస్య 90% పరిష్కారం. ఈ స్టేజ్ నుంచి ఏమన్నా గుడ్ న్యూస్ ఉండబోతుందా? ఈ జిల్లా ఉమ్మడి న్యూస్లన్నీ కాంగ్రెస్ పార్టీ మాకు ఇక్కడ ముఖ్యమంత్రి గారు ఉన్నారు, ఢిల్లీలో మా ఆల్ ఇండియా కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులు ఉన్నారు, మా ఎల్ఓపి నందన్, ఇటువంటివన్నీ వేదికల మీదకి వెళ్ళావు. థ్యాంక్ యూ సో మచ్. ఇదే పరిస్థితి మాకు ఢిల్లీ నుండే వస్తుంది, ఇటువంటి అన్ని వేదికల నుంచి రాదని. ఢిల్లీ నుండే వస్తుంది. ఢిల్లీ అనలే అందరు ముఖ్యమంత్రితో పాటు సమ్మేళనం తర్వాతనే వస్తుందని ఇండైరెక్ట్ గా క్లియర్ గా చెప్పిన పరిస్థితి. దీంతో పాటు జిల్లాలో ఉన్న ప్రజలందరూ కూడా రేపటి సభను విజయవంతం చేయాలని చెప్తున్నారు. ఈ ప్రాంతంలో నేను గతం నుండి తిరిగిన వ్యక్తిగా, అందరి మంచి చెడులు తెలిసిన వ్యక్తిగా నేను ఈరోజు కూడా ఒక గ్రామాన్ని సందర్శించాను. ఆ గ్రామంలో 2006 పరిస్థితే ఉంది, కానీ కొత్తగా జరిగింది ఏది లేదని చెప్తున్నారు. బీజేపీ వాళ్ళు కట్టుకథ చేస్తున్నారు, నటిస్తున్నారు తప్ప రైతుల మీద ప్రేమ లేదని చెప్తున్నారు. ఒక్క మెతుకుతో కాంగ్రెస్ పార్టీ అంటే ఆర్థిక వ్యవస్థ ఇబ్బందులో ఉంటే ముఖ్యమంత్రి ఉప ముఖ్యమంత్రి ఇద్దరు కలిసి 2.5 సంవత్సరాలు అది అందరికీ సరిపడా సమానత్వం అభివృద్ధి కోసం ప్రయత్నం చేస్తున్నారని చెబుతున్నారు. ఈ జిల్లాలో అప్పుడు ఇప్పుడు ఎప్పుడు ప్రేమ్ సాగర్ రావు జన సమీకరణలో ఒకే విధంగా ఉండబోతుందని చెప్పగానే చెప్తున్నారు. రేపు 1,00,000 మందితో ఇక్కడ సభ ఉండబోతుంది. చాలా క్లియర్గా కావాలంటే ఎవరన్నా డ్రోన్ల ద్వారా చూసుకోవచ్చని ఆర్టీవీతో ఎక్స్క్లూజివ్గా మంచిర్యాల ఎమ్మెల్యే ప్రేమ్ సాగర్ రావు చెప్పారు. సుమంతో రవినాయక్, ఆర్టీవీ, ఆదిలాబాద్.